గుజరాత్ లో ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. ఈ వర్ష బీభత్సానికి 3 రోజులుగా అక్కడి జనం అతలాకుతలమవుతూ ఉన్నారు. ముఖ్యంగా సౌరాష్ట్ర దక్షిణ గుజరాత్ ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. రాజ్కోట్ లోనూ వర్ష బీభత్సం కొనసాగింది. భారీ వర్షంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమైపోయిన దృశ్యాలు ఇవి. రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో రోడ్లు, చెరువులు, నదులను తలపిస్తూ ఉన్న దృశ్యాలు చూడొచ్చు. వాహనదారులు, స్థానిక ప్రజలు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్ లోని రాజ్కోట్ నుండి దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్న పరిస్థితి. అక్కడ స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో మోటార్ వెహికల్స్ లో వెళ్తూ ఉన్న వాళ్ళు, సైకిల్లో, 2 వీలర్స్ మీద వెళ్తున్న వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని మనం చూడొచ్చు. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా దంచి కొడుతూనే ఉన్నాయి వానలు. సౌరాష్ట్ర దక్షిణ గుజరాత్ ప్రాంతాలైతే అతలాకుతలమైపోయాయి. రాజ్కోట్లోని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వర్షం ఎంతటి బీభత్సాన్ని సృష్టించిందో మనం చూస్తూ ఉన్నాం. నడుము లోతు నీళ్లలో వాహనాలు ఇరుక్కుపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో రెస్క్యూ చేసి మరి వాహనాలను బయటకు తీయాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. సో రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉన్నాయి. చెరువులో ప్రయాణిస్తున్నామా అన్న విధంగా ఎలా వరద పారుతోందో మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళని ఆ వెహికల్స్ నుంచి రెస్క్యూ చేసి బయటకు తీసుకొస్తూ ఉన్నారు ఫైర్ సిబ్బంది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక వెహికల్ ఇలాగే రోడ్డుపై ప్రయాణిస్తూ అక్కడ వరదలు ఇరుక్కుపోయింది. రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడ వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడిన సిచ్యువేషన్ ని చూడొచ్చు. జునాగఢ్ వాహనంలో వెళుతూ వరదలో చిక్కుకుంది ఒక వాహనం. ఆ వాహనంలో ఉన్న కుటుంబాన్ని మొత్తాన్ని కూడా పోలీసులు రెస్క్యూ చేశారు. అక్కడ సిబ్బంది రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు ఇవి. ఏమాత్రం ప్రమాదం జరిగినా ఘోరంగా ఉండేది సిచ్యువేషన్. బట్ వెంటనే రెస్క్యూ సిబ్బంది అలర్ట్ అయ్యి వాళ్ళను కాపాడిన తీరును మనం చూడొచ్చు. సో గుజరాత్ లో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాలకు మొత్తం రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్న పరిస్థితి. వాహనదారులు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. ఆ వరదలో వాహనాలు కదలక, వాటిని వదిలేసి వెళ్ళలేక నెట్టుకుంటూ ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్ ని చూడొచ్చు. ఇక పిల్లలు కూడా ఆ వరద నీటిలో ఆడుకుంటూ కనిపిస్తున్న దృశ్యాలు మనకున్నాయి.